తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనము దీన్ని కూడా అధ్యయనం చేయాలి. ఆనాడు రెల్లి గ్రూపు 12 కులాలు ఉంటే ఈరోజు 4 కులాలు ఈరోజు గ్రూపుల్లో ఉన్నాయి. కారణం ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ కాలేదు. దే నీడ్ అడిషనల్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ఆ 4 కులాలు గతంలో ఏ గ్రూప్లో ఉన్న 4 కులాలు బావురి, చచాటి, మేతర్, సప్రు. టోటల్ పాపులేషన్ 7,269. They are continuing to be in group 1. So what are the communities which got shifted from B to A for preferential treatment? What are those communities? B Nuchi. That is Beda Budugajangam, Dakkali, Jaggali, Kuplawanlu, Mang, Mangarodi, Matangi, Manne, Mundala, Samban, Masti. Masti 7 కులాలు ఫ్రమ్ బి గ్రూప్. సి నుంచి 3 కమ్యూనిటీస్, డి నుంచి 1 కమ్యూనిటీ అధ్యక్ష. అంటే దిస్ ఆల్ 15 కమ్యూనిటీస్ నీడ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ఎంపిరికల్ డాటా. గ్రూప్ బి ఏలకెంచి 3 కమ్యూనిటీస్ వచ్చినాయి బీలకు. చండాల, దందసి, దోమ్, or you can call it Domra, Paidi or Panu. Total population is 2,127. Bila continuity communities are Padi, Arandotia, Bainla, Chamar Mochi, Chamar Ravidas or Chamar Rohidas, Chambar, Godari, Jambavulu, Madiga, Madigadastu, Mastin, Samagara and Sindolu. These are the communities related to Madigas. Their population is 32,71,000 and the percentage is coming to 99.91% of the population. Moododi Ellamulavaru from C group. D nunchi Panchamas. Their population is only 63. Only 63. కొత్తగా వచ్చిన 2 గ్రూపులు వలువన్, యాటల, వాళ్ళ మొత్తం జనాభా 255. So the B group with a total population of 32,74,000, అందులో మాదిగాదు ఉపకులాలన్నీ కలిస్తే 32,71,000 with a reservation of 99.91%. Similarly, C group ఏలకెళ్ళి 3 వచ్చినాయి. గాసి और రెల్లి, పాకి, తోటి. బీలకెళ్ళి ఒకటి వచ్చింది దోర్ with a population of 2,146. మిగతా అన్ని సిలో కంటిన్యూ అయినాయి. డీలకెంచి ఆది ఆంధ్ర వారి జనాభా 2,289, మిత్తలాయల వారి జనాభా 3,000. ఇవన్నీ కలిసి 17 లక్షల అధ్యక్ష. సో ఇందులో మనము ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా ఒకటే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అధ్యక్ష. గ్రూప్ 1 నిర్వచనం ఏంది? మోస్ట్ సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ అండ్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్. సో అల్టిమేట్లీ కేటగరైజేషన్ ఈజ్ కన్సర్న్ విత్ 1,78,000 పాపులేషన్ affecting 26 communities. These communities has been recognized, and most of the communities, 15 communities have been recognized as most disadvantaged communities. ఈ కమ్యూనిటీస్కు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. మోడరేట్లీ బెనిఫిటెడ్, ఒక మోస్తరు, నెక్స్ట్ మెరుగు, ఈ రకంగా 3 వర్గాలుగా చేసి ఈ వర్గీకరణని ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. అధ్యక్ష, బిఫోర్ ఐ కంక్లూడ్ మరొకసారి బాబాసాహెబ్ని కోట్ చేస్తారు అధ్యక్ష. ఇట్ ఈస్ డిస్గ్రేస్ఫుల్ టు లివ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇట్ ఈస్ డిస్గ్రేస్ఫుల్ to live at the cost of one's self-respect. Self-respect is the most vital factor in life. ఆత్మగౌరవం కన్నా మించింది ఇంకేది లేదు అధ్యక్ష.
ఈరోజు ఓ 30 సంవత్సరాల కళ, 40 సంవత్సరాల కళ, మా వాటా, మా వెనుకబాటుతనము, మా ఆత్మగౌరవము, మాకు గుర్తింపు. అధ్యక్ష, categorization is not against any community. Categorization is not against any community. Categorization, as Baba Sahib always believed, Jagjiran Garu has always believed, is social justice. Absolutely social justice. And Congress always believes in social justice. 1/4/2024, 1/8/2024 జడ్జిమెంట్ వచ్చిన గంటన్నర లోపల ఐ ఇన్ఫార్మ్డ్ మై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, సార్ ఇలా జడ్జిమెంట్ వచ్చింది, మీ కృషి, మీరు నియమించిన సీనియర్ అడ్వకేటు, మీ ప్రయత్నము, మీ కమిట్మెంట్కు ఈరోజు ఆ కమిట్మెంట్ సఫలీకృతమైంది. We request you to give a statement. He never hesitated. Within a span of 1 hour, 1.5 hours, he prepared a statement. On the floor of the House, within 1.5 hours, he has given a statement stating that this government is committed for categorization. This government will stand by the downtrodden, most disadvantaged groups. వారికి బాసటగా మేము ఉంటామని చెప్పి ఇంకో మాట చెప్పింది అధ్యక్ష. ఈ యాక్ట్ వచ్చే వరకు బిల్ రూపంలోనే కానీ, యాక్టే కానీ, ఆర్డినెన్సే కానీ ఎక్కడ కూడా కొత్త నోటిఫికేషన్స్ ఉండవు. రెండవది, సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఎంటైర్ కమిషన్ రిపోర్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎసెన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. And this government under Revanth Reddy Garu has never directed, we have not replaced a single word or a point percentage in the commission report. It is totally clear. ఆనాటి కమిట్మెంట్ తర్వాత 40 రోజులలో ఒక సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ 2 నెలల్లో ఓ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రికమెండేషన్. మా ముఖ్యమంత్రి గారు ఆచి తూచి ఎలాంటి కాంట్రవర్సీ రాకూడదు, ఎందుకంటే మన కమిట్మెంట్ ఉన్నది, మాట ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నది. తెలంగాణ సమాజంలో ఈ జాతులకు చేయాలి మనం అనే ఉద్దేశంతో ఇమీడియట్లీ 1 మ్యాన్ కమిషన్ని నియమించడం, రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని నియమించడం, వారు 83 రోజులలో రిపోర్ట్ ఇవ్వడము, రిపోర్ట్ ఇచ్చిన వెంటనే అందరు మంత్రులను కూర్చోబెట్టి చర్చించడం. నో, వీ షుడ్ నాట్ డిలే ఇట్. వీ షుడ్ నాట్ డిలే ఇట్ బికాజ్ వీఆర్ కమిటెడ్ టు ఇట్. డిలే విల్ సెండ్ ఎ రాంగ్ మెసేజ్. నెక్స్ట్ డేనే క్యాబినెట్లో ఆమోదము, మధ్యాహ్నము అసెంబ్లీలో ప్రవేశపెట్టడము. It shows the commitment of the government and the leader, Revanth Reddy Garu. So, నేను అనేది ఏంటి అధ్యక్ష, a leader should have vision, a leader should have commitment, a leader should have that human touch. So, this is an historic day. ఇందులో నేను ఒక రకంగా అదృష్టవంతునిగా భావిస్తాను. ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడము, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సప్లాన్ చేయడం, తెలంగాణ ప్రాంతం నుంచి దేశాన్ని నడిపించే కోర్ కమిటీ కూడా తెలంగాణ వాదన వినిపించడం, తర్వాత 3వ సువర్ణ అవకాశం నాకు రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు నాకు ఈ అవకాశం ఇవ్వడం, ఇది నేను అదృష్టంగా భావిస్తాను. దానికన్నా ముఖ్యం ఏంటంటే అధ్యక్ష, ఈ కాన్సెప్ట్లు అయితే మా ప్రభుత్వం పనిచేస్తున్నదో, take care of those disadvantaged people, those communities, they need preferential treatment. అధ్యక్ష, ఆ సిద్ధాంతం, ఆ ప్రిన్సిపల్ పైనే
మా ప్రభుత్వం పనిచేస్తున్నది అధ్యక్ష. భేషజాలు లేవు, యానిమాసిటీ లేదు, వర్గీకరణ అనేది టుడే ఎంత నీట్గా సుప్రీంకోర్టు చెప్పిందంటే ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎంపిరికల్ డేటా అండ్ స్టేట్స్ హ్యావ్ ద పవర్స్. ఇంకో కామెంట్ కూడా ఇచ్చింది అధ్యక్ష, ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంప్లీట్ ఎంపిరికల్ డేటా టు యట్ స్టేట్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఇంప్లిమెంట్ సోషల్ జస్టిస్. ఇన్ టోటో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఎసెన్స్ ఆఫ్ ద జడ్జిమెంట్, one-man commission, dedicated commission recommendations, except the creamy layer, entire recommendations of the commission has been brought in the form of a bill adhyaksha. So, మీ ద్వారా గౌరవ సభ్యులందరూ కూడా దీనిపైన చర్చ తర్వాత సభ ఆమోదిస్తుందని చెప్పి విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.